సో గైస్ ఈ యొక్క మెయిల్ అయితే చూడవచ్చు. సో నాకు జెన్పాక్ట్ కంపెనీ నుండి జెన్పాక్ట్ హెచ్ఆర్ వాళ్ళు రేపు 3వ తారీఖు మార్చి 2025 నాడు సో మనకి మండే నాడు వచ్చేసి మెగా వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నామని మెయిల్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ జెన్పాక్ట్ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు. జెన్పాక్ట్ మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ కింద ఇంగ్లీష్ అనే రోల్ కింద వచ్చేసి రేపు 3వ తారీఖు మార్చ్ 2025 మండే నాడు వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ చూడవచ్చు జాబ్ డిస్క్రిప్షన్. సో మనకి జెన్పాక్ట్ మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ ఇంగ్లీష్ ఆన్ 3rd మార్చ్ 2025 అనమాట, మండే నాడు. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి టీమ్స్ యాప్, జూమ్ యాప్ కాకుండా ఇంకోటి టీమ్స్ యాప్ అని ఉంటుంది మనకి, టీమ్స్ యాప్ అని. ఆ యొక్క యాప్ నుండి మీరు మీటింగ్ అనేది కూడా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి 3 మార్చ్ 2025 మండే నాడు. టైమింగ్ వచ్చేసి 11:30 AM టు 1 PM వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకి టీమ్స్ మీటింగ్ నుండి మీరు జాయిన్ అవ్వాలి. మీటింగ్ ఐడి మీరు వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయితే అవుతారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పొజిషన్కి వీళ్ళు రిక్రూట్ అయితే చేయట్లేరు అనమాట. తర్వాత వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట, ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే, రెస్పాండ్ టు ది కస్టమర్ క్వైరీస్ అండ్ ఇష్యూస్ టైమ్లీ మేనర్ కింద రీసాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ బేసిస్ మీద మనము ఈ యొక్క హెల్ప్ ఆర్టికల్స్ అండ్ విత్ ది పాలసీస్ మీద వర్క్ చేయాలి. వివిధ రకాల కస్టమర్స్కి సంబంధించిన కస్టమర్ రివ్యూస్ని చేయాలి. ఎక్సలెంట్ సర్వీస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ టెక్నికల్ క్వైరీస్ రిలేటెడ్ డొమైన్, హోస్టింగ్, సర్వర్, తర్వాత SSL, ఈమెయిల్, సైట్ గురించి మనము కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ అదర్ స్కిల్స్ విషయానికి వస్తే, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్, నాన్ టెక్ డిగ్రీ విత్ కంప్యూటర్ రిలవెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, బ్రాంచెస్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కోర్స్, సర్టిఫికేషన్, డిప్లొమా. ఎక్సలెంట్ వాయిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు ఫ్లూయెన్సీ వస్తే కనుక అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట ఓన్లీ. ఈమెయిల్ క్లయింట్ అండ్ తర్వాత బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీ, వెబ్సైట్, డొమైన్, హోస్టింగ్, బ్రౌజర్, సెక్యూరిటీ, ప్రిఫర్డ్ ఇలాంటి స్కిల్స్ వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి ట్రై చేయొచ్చు. సో మనకి 3వ తారీఖు మార్చి 2025 మండే నాడు మనకి ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మీటింగ్ లింక్స్ అనేది కూడా అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తాను. జాబ్ కోసం ట్రై చేస్తున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.